అందరికీ నమస్కారం। ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమీక్షా సమావేశం నిర్వహించాం। ఈ సమావేశంలో పెద్దలు మన శాసన మండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు గారు, తర్వాత ఉప ముఖ్యమంత్రులు, మాజీ ఉప ముఖ్యమంత్రులు, అదేవిధంగా మాజీ మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, ఇతర పెద్దలు, నాయకులు, పార్టీ పరిశీలకులు, పార్లమెంటు పరిశీలకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది। ఈ రోజున ఉత్తరాంధ్రలో నెలకొన్న పరిస్థితులు, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలపైన చాలా సుదీర్ఘంగా డిస్కస్ చేశాం। ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రజలకి అవసరమైన, ప్రజలకి శాశ్వతంగా ప్రయోజనాలు ఇచ్చే కార్యక్రమాలు ఏవైతే ఆయన చేపట్టారో వాటన్నిటినీ కూడా నామరూపాలు లేకుండా చేయాలనే చంద్రబాబు నాయుడు ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించాం। ప్రధానంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 జగన్ గారి హయాంలో నిర్మాణం చేస్తే ఇప్పుడు వాటిని ప్రైవేటు పరం చేయాలని చెప్పి చంద్రబాబు చూడడం అనేది ఒక దుర్మార్గ చర్యగా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది। దీనికి సంబంధించి రాజీ లేని పోరాటం చేయాలని ఇప్పటికే మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి। దీనిలో భాగంగా మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విశాఖ జిల్లాలోని నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణంలో సగంలో ఆపేసిన ఆ కాలేజీ నిర్మాణాన్ని చూడడానికి, అదేవిధంగా వీరి చర్యల్ని ఎండగట్టడానికి వస్తూ ఉన్నారు। ఈ నెల 9వ తేదీన కార్యక్రమం ఖరారైంది। విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో వారు మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ పరిస్థితులను పరిశీలించి అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు। ఈ కార్యక్రమానికి అన్ని వర్గాలు సహకరించాలని కోరుకుంటున్నాం। ఎందుకంటే ఈ రాష్ట్రంలో విద్యా వైద్యాన్ని 2 కళ్ళుగా చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమంతో స్కూల్స్ బాగు చేయడం దగ్గర మొదలుపెట్టి స్కూల్స్లో వినూత్నమైన మౌలిక వసతులతో సాగితం అన్నిటినీ తీసుకొచ్చి ఇంటర్నేషనల్ స్థాయిలో కోర్సులను ప్రవేశపెట్టి వీటిని బాగు చేస్తే వాటిని నాశనం చేసి ఇటు ప్రభుత్వ రంగ వైద్య వ్యవస్థను కూడా నాశనం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారి వైఖరిని అన్ని వర్గాలు కూడా ఖండించాలని మేము కోరుతూ ఉన్నాం। దీనికి సంబంధించి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద వ్యతిరేకంగా ఈ సమావేశం తీర్మానం చేసింది।